మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, సప్తమి తిథి, ఉబ్బా నక్షత్రం, గురువారం. ఈరోజు లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందేందుకు అనువైన రోజు. అందుకే ఈరోజు మనమంతా ఓం లక్ష్మీనారాయణాయ నమః అని జపించాలి. దేంట్లోనైనా ఆత్మ లేకపోతే జీవకళ ఉండదు. లక్ష్మి అంటే ఆత్మ, నారాయణుడు అంటే భౌతిక రూపం. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. మనలోని నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ కలిగేందుకు రేపు ఉదయాన్నే మినప్పిండితో చేసిన ప్రమిదల్లో నెయ్యితో దుర్గాదేవి ముందు దీపారాధన చేసి అమ్మవారిని ఎర్రని పుష్పాలతో పూజించి దుర్గా కవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. మన ఇంట్లో ఉండే మెట్లు పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ పైకి ఉండేలా చూసుకోవాలి. వాస్తుశాస్త్రరీత్యా ఇలా లేనట్టయితే సమస్యలు ఎదురవుతాయి. అయితే కొందరు వాస్తుశాస్త్రాన్ని ప్రశ్నిస్తుంటారు. వారికి ఒకే ఒక సమాధానం చెప్పవచ్చు. మనం ఇంట్లో ఒక వైపునకు తల ఉంచి నిద్రించాలి, మరొక వైపునకు తల ఉంచి నిద్రించకూడదు అనే నియమాలు ఎందుకున్నాయంటే దానికి ఇదే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మన పెద్దలు కొన్ని దిశల్లో తల ఉంచి నిద్రించకూడదనే నియమాన్ని ఏర్పరిచారు. అలా నిద్రించినట్టయితే గనక సమస్యలు తప్పవు. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. మానసిక ప్రశాంతతకు, జ్ఞాపక శక్తి పెరిగేందుకు ప్రతిరోజు కనీసం 15 నిమిషాల పాటు ధ్యానముద్రను వేయాలి. దీనివల్ల జీవితం సక్రమమైన రీతిలో కొనసాగుతుంది. అందుకు కారణం ఏమిటంటే మనసు ప్రశాంతంగా ఉంటేనే మంచి ఆలోచనలు కలుగుతాయి. మంచి ఆలోచనలు కలిగితేనే జీవితంలో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతాం. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగ ప్రాప్తికి, ఉద్యోగంలో ప్రగతికి, వ్యాపార అభివృద్ధికి ఈరోజు సాయంత్రం గురుదైవం ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి స్వామివారికి శనగల మాలను సమర్పించి గురుపాదుకా స్తోత్రాన్ని కానీ దత్తచాలీసాను కానీ పఠించి పూజించాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.